కూర్చోండి. ఇది కూడా జిఎస్ఆర్ గారితో పాటుగానే 23/10/2001 రిపోర్ట్ చేశారు. ఈసీ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చారు. శ్రీనివాస్ గారు ఎంతో అంకితభావంతో ఆ డిపార్ట్మెంట్కి సర్వీస్ చేస్తూ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2005లో మనం స్పాన్సర్ చేసాం. వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ ప్రోగ్రామ్ చేయడం రెగ్యులర్ బేసిస్లో కాలేజ్ స్పాన్సర్షిప్ క్యూఏపీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద స్పాన్సర్ క్యాండిడేట్ ఇచ్చిన ఆ రోజులో కేఎన్ఎస్ గారు ఇంకో అమ్మాయి మేడం రాధిక వీళ్ళిద్దరినీ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆయన ఎంటెక్ పూర్తయిన వెంటనే వరంగల్లో అగైన్ రిపోర్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ఫుల్. ఏంటంటే ఇక్కడికే రావాలని లేదు, ఎంటెక్ వచ్చిందో ఈ కాలేజీ అడుగుతూ. కాబట్టి ఆ కంపెనీ కాలేజీ మీద ఉన్నటువంటి బాధ్యతతో గుర్తున్న బాధ్యతతో ఆ రెస్పాన్సిబిలిటీ అయ్యి అగైన్ హీ రిపోర్టెడ్ విత్ ఎంటెక్ డిగ్రీ. సో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈసీ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నారు. సో కేఎన్ఎస్ గారిని సత్కరించవలసిందిగా మన యొక్క సభ్యులు కేఎల్ ప్రసాద్ గారిని, అలాగే మోహన్ బాబు గారిని, సుబ్బారావుని కోరుతున్నాను. I thank the Lord Shiva and the management members, my principal sir. He was my guru at NIT Warangal, and I thank all my Ashtadigajalu with whom I work, Rajshekhar garu, Hanandra garu, Gopalakrishna garu, and there are few more. Actually, Rajshekhar garu forgot that I was also involved in this counseling. Secretary garu kuda marchipoyaru. And in those days we went to Visakhapatnam with madam. I went and we distributed the pamphlets and asked the students to join our college then. And I thank my wife, because of her only I could work these long years and long timings in the college. Thank you.